లీటర్ కంటూ రేటు పెంచి పేద ఆటో డ్రైవర్ల కొట్టగొట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం అనుబంధమైన టీఏటీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఇలా ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా పాలిస్తున్నాయా లేదా రాచరిక పాలన పాలిస్తున్నాయా అని చెప్పి కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మేము యావత్ ఆటో కార్మిక తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, గత 10 సంవత్సరాల కింద ఎల్పిజి వచ్చినప్పుడు పొల్యూషన్ ఉండదు, ఆటో డ్రైవర్కు కిలోమీటర్కు అదనంగా 5 రూపాయలు ఆర్థిక లాభం ఉంటుందని చెప్పి బాగా మాటలు చెప్పి ఆయిల్ కంపెనీలతోటి గ్యాస్ కిట్లతోటి కుమ్మక్కైన ప్రభుత్వ అధికారులు ఆటో యూనియన్లుగా మేము అనేక సార్లు వ్యతిరేకించిన మేము ఫిట్నెస్ చేయం, మీకు రిన్యువల్ పర్మిట్ చేయం అని చెప్పి ప్రభుత్వం ఒత్తిడి చేసి మాకు గ్యాస్ కిట్లు కుడిగెట్టును. ఇవాళ ఆటో డ్రైవర్కు 1 లీటర్ పెట్రోల్ మీద ₹2.25 పడితే ఇలా గ్యాస్ మీద ₹3.75 ఇలా అదనంగా భారణ పడుతుంది. అంటే ₹1 భారణ పైసలు ఇలా ఆర్థికంగా ఆటో డ్రైవర్ మీద అదనంగా పడుతుంది. అంటే ఇలా పెట్రోల్ మేళ, గ్యాస్ మేళ అని చెప్పి కూడా ప్రభుత్వం తెలుసుకోవాలి. దీనికి కారణం ఏమిటంటే ఇవాళ ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి ప్రభుత్వం మాకు రాయితీలు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవాళ ప్రజలపై భారం ఇవ్వాల్సి వచ్చింది, మేము లాస్ అవుతున్నాం కాబట్టి మేము రేట్లు పెంచవలసి వచ్చిందని చెప్పి ఇలా ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. కానీ కారణం అది కాదు. ఇవాళ ఆయిల్ కంపెనీలకు సబ్సిడీ ఇవ్వాలంటే ఇవాళ ట్యాక్సీ రూపంలో ఒక ఆటో డ్రైవరు 300 గ్యాస్ పోసుకుంటే అతని మీద వ్యాటు ₹50 పడుతుంది. కోట్లాది రూపాయలు వాళ్ళకు వచ్చి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం గండి కొట్టే కారణం వీళ్ళు బిల్స్ ప్రభుత్వానికి ఇవ్వకపోవడం ఆయిల్ కంపెనీలు. మరి ఆ కారణం ఎత్తకుంటే ఇవాళ ఆటో డ్రైవర్ల మీద భారం పోపడం ఎంతవరకు సహజం? ఒకటి, ఆటో డ్రైవర్లు ఈ ఛానల్ రూపంలో 108 వచ్చి మినిమం ₹1000 చేసింది. ఒక డ్రైవరు ₹1000 అంటే వారానికి ఒకరు కడుతున్నారు. ₹1000 కట్టలే డ్రైవరు ₹1000 సంపాదించాలంటే వారం రోజులు కష్టపడాలి. ఇలా అదనంగా ఆటో డ్రైవరు ఆర్థికంగా నష్టపోతుండు. ఫైనాన్సర్ల వేధింపులు, ఆర్టీఐ వేధింపులు, ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఇవి భరించలేకనే ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి వచ్చింది తెలంగాణ డ్రైవర్లకు. ప్రధానంగా ఆటో రంగంలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలే కాబట్టి మేము తెలంగాణ ఆటో కార్మికులకు అండగుంటాం. ఇది జీవో రద్దయ్యేంత వరకు ఈ రేట్లు ఉపసరించుకోవాలి. లేదు అంటే పెరిగిన నిత్యావసర సరకులకు అనుకూలంగా మళ్ళీ మీటర్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు 4వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు అన్ని పార్టీల అనుబంధ సంఘాలు ఆటో యూనియన్లు జేఏసీగా మేము ఏర్పడ్డాం. ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రేపు తీర్మానం చేస్తాం. ఇది ఎరక్కుపోయేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి యావత్ తెలంగాణ ఆటో కార్మికుల నుంచి డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిరసనగా ఈరోజు నాచారం చౌరస్తా నుంచి అప్సూర చౌరస్తా వరకు టీఆర్ఎస్ కార్మిక విభాగం టీఏటీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మరి టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గత సంవత్సరం ₹353 ఉన్న గ్యాస్ ధర మరి ఈరోజు ₹1350 అయిందంటే దాదాపు ₹1000 పెరిగింది ఒక్క సంవత్సరంలో గ్యాస్. అంటే సామాన్య మానవుడు ఎలా బతకాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. మరి ఈరోజు ఆటోకు ఛార్జీలు పెంచకుండా మరి రోజు రోజుకు గ్యాస్ ధరలు పెంచి మరి పెట్రోల్ ధర కంటే ఎక్కువ కూడా ఈరోజు గ్యాస్ ధర ఉన్నది. మరి ఆటో నడపాలన్నా సామాన్య వాళ్ళకు రోజు 200-300 వచ్చే సందర్భం ఉంటే మరి ఈరోజు ₹1000 ఛాలెంజ్ పెంచు ₹100 ఛాలెంజ్ ₹1000 చేసి సామాన్య మానవుని బతికే పరిస్థితి లేకుండా ఈరోజు ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉన్నదో దాన్ని వెంటనే తగ్గియాలని చెప్పి ఈ రేట్లను తగ్గించి మరి సామాన్య బతికే విధంగా చేయాలి. లేని పక్షంలో టీఆర్ఎస్ పూర్తి మద్దతుతోటి ఈ టీఏటీయు మరి కార్మిక విభాగం చేసే ప్రతి కార్యక్రమం కూడా పాల్పంచుకొని తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ కార్మికులకు ఏ అన్యాయం జరిగినా కూడా ముందుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము. రాబోయే రోజుల్లో మరి గ్యాస్ ధర అయితే చూస్తూ ఉంటే మరి ఈ రోజు ఏడో చూసినా కూడా ఒక స్కూల్లో పిల్లలు చేర్పియాలంటే ₹20,000 తక్కువ కాకుండా ఫీజు వసూలు చేస్తూ ఉంటే మరి ఏ చిన్న ఇల్లు తీసుకోవాలన్నా 4-5 తగ్గకుండా ఇల్లు ఉంటే మరి ఈ రోజు సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేకుంటే దానికి గుదిబండగా ఈ రోజు గ్యాస్ ధరలు పెంచి మరి టీఏటీ జరుగుతున్న ఆటో కార్మికులు అందరికీ కూడా ఈ రోజు ఇబ్బంది కలిగిస్తున్న సందర్భం ఉంది. కాబట్టి వెంటనే అవన్నీ తగ్గియాలని టీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మేము కూడా ఈ ప్రోగ్రామ్ లో మేము పాల్గొంటూ ఖచ్చితంగా తగ్గేంత వరకు మేము కూడా పోరాటం చేస్తామని చెప్పి కూడా సందర్భం చేస్తున్నాం. జై తెలంగాణ.